గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మా. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. రేవంత్ మీకు నెక్స్ట్ వన్కు మా. ఓకేమ్మా, నిన్న పెట్టినాను కదా లెక్క. హలో 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 వినిపిస్తాను మేడం. ఓకే, నిన్న పెట్టినాను కదా. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ ద పిఎన్ బ్యాంక్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2013 అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ అప్లికేబుల్ దేర్ టు అన్నాడు. ఇక్కడ జీరోస్ ఇచ్చాడు చూడండి మా పైన, రూపీస్ 3 జీరోస్ ఇచ్చాడా? ఇచ్చినాడా లేదా? రెండు వైపులా ఇచ్చినాడు కదా. ఓకే, అంటే ఇక్కడ కింద చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అంటే 518 ఉంది. 518కి ఈ 3 సున్నాలు కలుపుకోవాలి, 3 జీరోస్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది? 5,18,000 అవుతుంది. అర్థమైందా? మనం కలుపుకోనన్నా కలుపుకోవచ్చు, లేదంటే అట్లా కూడా వేయచ్చు. కాకపోతే మనకి ఇక్కడ చూడండి, అడ్జస్ట్మెంట్లో ఏమి ఇచ్చినాడు? 98,000 ఇచ్చినాడు. ఇక్కడ కూడా 98 ఇచ్చిండింటేనా మనం ఆ 3 జీరోస్ యాడ్ చేసుకుంటే పని ఉండదు. అర్థమైందా? అర్థమైందమ్మా? హలో, ఏమన్నా చెప్తే పలకండి త్వరగా. ఏ మీకేమైనా నెట్ రావడం లేదు సరిగ్గా. సరేమ్మా. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్ 446 ఉంది, 3 జీరోస్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా అన్నింటికి కూడా ఇక్కడ లాకర్స్ రెంట్ ఉంది, 0.7 ఉంది. లాకర్స్ రెంట్ ఎంత ఉందిమా? 0.7 ఉంది. దానికి 3 జీరోస్ యాడ్ చేసుకోవాలి. 3 జీరోస్ యాడ్ చేసుకుంటే మనకు అప్పుడు ఏమవుతుంది? 0.7000 అవుతుంది. దాన్ని మనం ఓకే ఓకే దాన్ని ఏమంటామంటే 700 అనుకుంటాం. ఎంత అనుకుంటాము? 700. తర్వాత ఆడిట్ ఫీ 2.4 ఉంది. 0.4 అంటే ఇంకా 2 జీరోస్ తీసుకుంటాం, 2400. ఓకే, అర్థమైందమ్మా?
ఇంకా ఎవరన్నా యాడ్ అవుతారా? సరే, ఇది చూడండి మా లెక్కలోకి వస్తాం. ఓకే, ఇప్పుడు మొట్టమొదటిగా మనకు షెడ్యూల్ నంబర్ 13, షెడ్యూల్ నంబర్ 13 ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ ఎర్న్డ్. షెడ్యూల్ నంబర్ 13 ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ ఎర్న్డ్. ఇక్కడ రూపీస్ పెడతాం. తర్వాత చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. లోన్కి ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ వారికి ఇన్కమ్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఎవరో వచ్చిరు ఇప్పుడు, రెడ్డి శేఖర్ అంట. ఎవరో ఇప్ప ఓకే. ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ కనిపిస్తుంది కదమ్మా, ఇది స్క్రీన్ కనిపిస్తుందా? కనపడలేదు మేడం. కనపడలేదా? కనపడలేదు. అప్పుడే చెప్పచ్చు కదా, షేర్ చేయలేదు. మీరు అడగలేదు మేడం. సరే, ఓకే. ఇప్పుడు కనిపిస్తుందా? కనపడుతుంది మేడం. ఓకే, ఇప్పుడు షెడ్యూల్ నంబర్ 13 ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ ఎర్న్డ్. ఇక్కడ పర్టికులర్స్ రాసుకోవచ్చు. పర్టికులర్స్ అమౌంట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ మనకి ఎంత ఉంది చూడండి, 518 ఉంది. అవునా? 518 అంటే పైన మనకి జీరోస్ పెట్టారు కాబట్టి మనకు అడ్జస్ట్మెంట్లో కింద 98,000 58,000 ఇచ్చినాడు కాబట్టి దీన్ని కూడా మనము ఆ విధంగా మార్చుకోవాలి. లేదు అక్కడ 98 58 ఇచ్చింటే దీన్ని కూడా అట్లా వేసేయచ్చు, 518. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్ 4,46,000 446 ఉంది అక్కడ. ఓకేనా? 446 ఉంది, 3 zeros పెట్టాం. తర్వాత డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్. బిల్స్ డిస్కౌంటెడ్ 3,90,000. 390 ఉంది, జీరోస్ 3 యాడ్ చేసాం. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్స్. ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్స్ 1,08,000. తర్వాత ఇది టోటల్ వేసుకుంటాం, 22 6 10 16 5 10 14 14,62,000 మైనస్ అడ్జస్ట్మెంట్లో ఉంది చూడండి, రిబేట్ అండ్ బిల్స్ డిస్కౌంటెడ్ ఉందా? ఉందా లేదా? ఉందా లేదమ్మా? రిబేట్ అండ్ బిల్స్ డిస్కౌంటెడ్ 98,000. ఉందా లేదా అమ్మా? 0 12లో 8 పోతే 4, 15లో 9 పోతే 6, 13,64,000. ఇదేమిది షెడ్యూల్ నంబర్ 13 వినపడతా ఉందా? హలో, వినపడతాను మేడం. ఓకే. చెప్పండి మేడం, వినపడతాను. ఓకే, షెడ్యూల్ నంబర్ 14. నెక్స్ట్ షెడ్యూల్ నంబర్ 13 అయింది. షెడ్యూల్ నంబర్ 14
అదర్ ఇన్కమ్స్, అదర్ ఇన్కమ్స్ ఇది కూడా సేమ్. ఎవరో వచ్చినారు. మునితేజ లేట్. తర్వాత మా 14th షెడ్యూల్ కమిషన్, తర్వాత ఎక్స్చేంజ్, బ్రోకరేజ్ 16,400. అయితే అది ఎంత ఉందో చూడండి. కమిషను బ్రోకరేజ్ 16.4 ఉంది. నేను ఆల్రెడీ చెప్పినాను 16.4 ఉంది. పాయింట్ మీకు కనిపించిందో లేదో 16.4. మనకు పైన 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros ఇక్కడ పెట్టుకుంటాం. అప్పుడు పెడితే ఏమవుతుంది 16.4 కదా. ఓకే 16.4 అంటే 0 చేస్తాం 16,400. తరువాత 16 ఇటువైపు ఉంది కాబట్టి ఇది 16,000. నెక్స్ట్ ఇది వచ్చి 100 రూపీస్, 400 రూపీస్. నెక్స్ట్ వన్ మా లాకర్స్ రెంట్. ఎంత ఉంది 0.7 ఉంది. 3 zeros పెడతాం. అప్పుడు ఏమవుతుంది 700. అర్థమైందమ్మా. తర్వాత ట్రాన్స్ఫర్ ఫీ ఎంత ఉంది. ట్రాన్స్ఫర్ ఫీ చూడండి. ట్రాన్స్ఫర్ ఫీ 1.4, 3 zeros. 3 zeros పెడితే ఎంత అవుతుంది. ఒక 0 తీసేస్తే 1400. అర్థమైందమ్మా. ఇది ఎలా అని మనము జీరోస్ తీసి ఎలా వేసుకోవాలి అర్థమైందా. పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు కనపడకపోతే నేను చెప్తా ఉన్నాను చూడండి. ఇక్కడ లాకర్స్ రెంట్ కూడా 0.7 ఉంది ఇక్కడ. అందుకే 0.7, 3 zeros యాడ్ చేసాం, ఒక 0 కొట్టేసాం. నెక్స్ట్ ఇక్కడ 16.4 ఉంది. ఏమి కమిషన్ 3 zeros పెట్టాము, ఒక 0 కొట్టేసాం, 16,400. నెక్స్ట్ ఇది ట్రాన్స్ఫర్ ఫీ 1.4 ఉంది. 3 zeros పెట్టాము, ఒక 0 కొట్టేసాం, 1400 వేసాం. అర్థమైందా. నెక్స్ట్ టోటల్ మునితేజ ఎందుకు అట్లా వేయాలి అంటే అడ్జస్ట్మెంట్లో మనకు 98,000, 58,000 ఇచ్చాడు కాబట్టి మనం అవి మార్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు 5,518 ఇచ్చినాడు, 3 zeros పెట్టుకోవాలి. 446 ఇచ్చాడు, 3 zeros పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది టోటల్ 15, 8, 18,500. ఏమిది రాసేసింది. ఏమిది షెడ్యూల్ నెంబర్ 14. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 15. షెడ్యూల్ నెంబర్ 15 ఇంట్రెస్ట్ ఎక్స్పాండెడ్ అంటే ఖర్చు పెట్టడం. దీంట్లోకి వస్తే ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్, సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్ 16,400. నెక్స్ట్ లాకర్స్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ 5,54,000.
మా ఇది ఎంత 2,20,000 చెప్పని కూడా చెప్పారు. 2,20,000 220 ఉన్నింది, 3 zeros పెట్టాం. తర్వాత ఇది 554 ఉంది, 5,54,000. నెక్స్ట్ టోటల్ 7,74,000 టోటల్. నెక్స్ట్ షెడ్యూల్ నంబర్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. తర్వాత దీనికి కూడా సేమ్ పర్టికులర్స్ అమౌంట్ ఇక్కడ వస్తే ఫస్ట్ రెంట్ ట్యాక్సెస్ అండ్ లైటింగ్ 36 ఉంది, 3 zeros యాడ్ చేసాం. తర్వాత ఆడిట్ ఫీ 2,400. నెక్స్ట్ పోస్టేజ్, టెలిఫోన్ 2,800. నెక్స్ట్ sundry charges 2,000. 2 నింది. సన్రీ చార్జెస్ ఎంత ఉంది చూడండి, 2 ఉంది. 2 ఉందంటే 3 zeros యాడ్ చేసుకోవాలి. ఏం బా ఇంతసేపుకి వచ్చేది సన్రీ చార్జెస్. తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఎంత ఉందిమ్మా? 1.4 ఉంది. 1.4 ఉందంటే 1,400. నెక్స్ట్ డైరెక్టర్స్ ఫీ 6 ఉంది, 3 zeros యాడ్ చేస్తే 6,000. తర్వాత ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 0.4 ఉంది, 400. తర్వాత లా చార్జెస్ 1.4 ఉంది, 1,400. నెక్స్ట్ పేమెంట్ టు ఎంప్లాయీస్ 1,08,000 అంటే 108 ఉన్నింది, 3 zeros యాడ్ చేస్తాం. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ బ్యాంక్ ప్రాపర్టీ 10 ఉంది, ఇది 10,000. ఇప్పుడు టోటల్ ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఏం లేవు. ఒకటి ఉంది, లేదు ఏం లేవు. అది ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ ఒకటి ఉంది, అది వేస్తాం. ఈ టోటల్ 8, 12 ఎంత ఉంది చూడండి, 400. 8, 4, 12, 20, 24, 2, 10, 11, 12, 20, 30.
3 4 5 3 4 4 3 7 1,70,400. అర్థమైందమ్మా ఇది? మునితేజ మేడం అర్థమైందా? మేడం జీరోస్ ఎట్లా పెట్టుకోవాలో తెలిసిందా ఇప్పుడు? మనకు లెక్కలో పైన 3 జీరోస్ ఇచ్చినాడు, కానీ మనకి కింద అమౌంట్స్లో 3 జీరోస్ తీసేసి ఇచ్చాడు, అవునా? కాబట్టి మనము అడ్జస్ట్మెంట్లో 98,000 58,000 ఇచ్చాడు కాబట్టి మనం వీటిని కూడా థౌజండ్స్లోకి మార్చుకోవాలి, అంటే 3 జీరోస్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. అర్థమైందమ్మా? అర్థమైంది అందరికీ? హలో చెప్పండి, అర్థమైందా? మునీష్, తేజ, బేబీ మేడం అర్థమైందా? మేడం అర్థమైంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోమా. తీసుకుంటే నెక్స్ట్ పేజ్లోకి పోదాం. సాయి, నెక్స్ట్ అవర్ మీ క్లాస్. ఇంకా నెక్స్ట్ పేజ్లోకి పోదామమ్మా. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఒకటి ఉంది. ప్రొవిజన్స్ అండ్ contingencies. Provisions and contingencies. Provision for bad debts. For bad debts 58,000 అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు చూడండి. ఇవి మా షెడ్యూల్స్. ఇప్పుడు మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ పిఎన్ బ్యాంక్ లిమిటెడ్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/3/2003 వెయ్యాలి. ఓకేమ్మా? అర్థమైందా ఇది? ఇప్పుడు వేస్తామా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ పిఎన్ బ్యాంక్ లిమిటెడ్ for the year ended 31/3/2003. ఓకే, ఇప్పుడు ఏ ఇన్కమ్స్ చూడండి. 13th షెడ్యూల్. ఇక్కడ పర్టికులర్స్ షెడ్యూల్ నంబర్, నెక్స్ట్ ఇక్కడ వచ్చి అమౌంట్. ఇది 13th షెడ్యూల్. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ ఎర్నడ్ ఎంత వచ్చిందిమా మనకి లెక్కలో? టోటల్ చెప్పండి, ఎంత వచ్చిందిమా 13th షెడ్యూల్? షెడ్యూల్ ఎంత వచ్చింది? ఎంత వచ్చిందిమా? 13,64,000. 13,64,000.
64,000. నెక్స్ట్ 14th షెడ్యూల్ ఎంత? 18,500 మేడం. ఓకే. నెక్స్ట్ ఈ రెండు ఇన్కమ్స్ అన్నమాట. ఇది యాడ్ చేసుకోవాలి. 500, 12, 8, 13 lakhs, 82,500 టోటల్ ఆఫ్ ఇన్కమ్స్. టోటల్ ఆఫ్ ఇన్కమ్స్. తర్వాత బి ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ చిన్నగా మాట్లాడి ఏంగా పాట పాడుకుంటా ఉంటా. ఎక్స్పెండిచర్ ఎంత ఉంది మా? ఎక్స్పెండిచర్లోకి వస్తే 15th షెడ్యూల్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్. expanded 15. ఓకే ఎంతమా? 7,74,000 మేడం. ఇది ఏ 7,74,000. నెక్స్ట్ సెకండ్ వన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ షెడ్యూల్ నెంబర్ 16 ఎంత ఉన్నాయమ్మా? 16th షెడ్యూల్ ఎంత? 1,70,400 మేడం. 1,70,400. ఓకే నెక్స్ట్ ప్రొవిజన్ అండ్ కంటింజెన్సీస్. ఇది షెడ్యూల్ నెంబర్ లేదు. ప్రొవిజన్ అండ్ కంటింజెన్సీస్ దీనికి షెడ్యూల్ నెంబర్ లేదు. ఎంత ఉంది మా అమౌంట్? అడ్జస్ట్మెంట్లో ఉంది 58,000. ఓకే తర్వాత ఇది యాడ్ చేసుకో. 400, 12, 13, 20, 10 ఎంత వచ్చింది? 10,02,400. 10,02,400. నెక్స్ట్ మా ఇదైన తర్వాత ఓకే నెట్ ప్రాఫిట్. నేను చెప్పిన మీకు ప్రాఫిట్ అనేది ఏ విధంగా వస్తుంది? ఇన్కంలో నుంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే ప్రాఫిట్ అనేది వస్తుంది. ఆదాయంలో నుంచి ఖర్చులు తీసేస్తే లాభమా లేదా నష్టమా అనేది వస్తుంది. కాబట్టి నెట్ ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్ ఇది టోటల్ బీమా. ఇది టోటల్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఏమి? టోటల్ ఇన్కమ్ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్. టోటల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అర్థమైందమ్మా? టోటల్ ఆఫ్ ఇన్కమ్స్ మైనస్ టోటల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈక్వల్స్ టు నెట్ ప్రాఫిట్. ఇక్కడ నెట్ ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్, ఈ ఇయర్లోది. ప్రీవియస్ ఇయర్లో ఏమైనా ఉందా చూసుకోవాలి. ఇప్పుడు ఏ మైనస్ బి, ఏలో నుంచి ఇన్కంలో నుంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే ఎంత వస్తుంది? 5లో 4 పోతే 100. ఇందులో నుంచి ఇది తీసేయాలి. 5లో 4 పోతే 1, 2లో 2 పోతే 0, 8 నెక్స్ట్ 3,80,100. అర్థమైందమ్మా? ఇది నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ అర్థమైందా? హలో మునితేజ మేడం. అర్థమైందా ఇది? మేడం. ఓకే నెట్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా బ్యాంక్ ఏం చేస్తుంది? వచ్చినటువంటి ప్రాఫిట్లో ప్రతి ఇయరు కూడా నేను చెప్పినాను స్టాట్యూటరీ రిజర్వ్ అనేది
25% క్యాలిక్యులేట్ చేయాలి, మైనస్ చేయాలి అని చెప్పినాను. బ్యాంక్ అకౌంట్స్ ఇయర్లీ వన్స్, ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ 31 ఎండ్ అవుతుంది కదా, అప్పుడు ప్రతి ఇయర్ కూడా బ్యాంక్ వారికి వచ్చినటువంటి ప్రాఫిట్స్లో 25% ఏం చేస్తారో స్టాట్యూటరీ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. అది క్యాపిటల్ కన్నా ఎక్కువ ఉండకూడదు అని చెప్పినాం, అవునా? స్టాట్యూటరీ రిజర్వ్ అనేది మనం 25% క్యాలిక్యులేట్ చేసినాక అది క్యాపిటల్ని మించరాదు అని చెప్పినాం. ఇప్పుడు 3,80,100ని 25% స్టాట్యూటరీ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ థియరీ చెప్పేటప్పుడు చెప్పినాను, విన్నారు కదా? చెప్పానా? థియరీ చెప్పినప్పుడు చెప్పినానా లేదా? హలో, నోర్లు తెరసండిమ్మా. చెప్పున్నారు మేడం. ఓకే. అమ్మాయి ఒకటేనా? మోహన్ లేడా? మునీష్ లేడా? ఏమ్మా మీరు? చందు చెప్పినారులే మేడం. ఓకే. ఇప్పుడు ట్రాన్స్ఫర్ టు స్టాట్యూటరీ రిజర్వ్ అట్ 25%. అట్ 25% దేనిపైన క్యాలిక్యులేట్ చేయాలా? వచ్చినటువంటి ప్రాఫిట్ పైన. 3,80,100 ఇంటూ 25/100 ఎంతైతే వస్తుందో అది ఇక్కడ వేస్తాం, అది తీసేయాలి. ఎంత వస్తుంది? 4. 4తో 4 9s 36, 4 5s 20, 0 4 2s 8, 8 అంటే 25. ఓకే. 95,025. 95,025 ఏమిది? ట్రాన్స్ఫర్ టు స్టాట్యూటరీ రిజర్వ్ 95,025 రూపీస్ 25% క్యాలిక్యులేట్ చేస్తే, తర్వాత దీనిలో నుంచి దీన్ని తీసివేస్తే వచ్చేటటువంటిది సర్ప్లస్. ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్ 0.75. 100లో 25 పోతే 75. నెక్స్ట్ 10లో 5 పోతే 5, 17లో 9 పోతే 8. 2,85,075 సర్ప్లస్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. ఓకే, అర్థమైందమ్మా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందా మేడం? అర్థమైంది. చెప్పునన్నా. మేడం 25% ప్రాబ్లం ఇవ్వలేదు కదా మేడం, ఎలా తెలుస్తుంది మేడం? వాళ్ళు ఇవ్వలేదు, నేను అందుకే కదా థియరీలో చెప్పినాను. మామూలుగా బ్యాంక్ అకౌంట్స్ అంటే బ్యాంక్ వారు ఏం చేస్తారు, వస్తాయి కదా ప్రాఫిట్స్, దాంట్లో నుంచి 25% రిజర్వ్కి కేటాయించుకుంటారు, ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. శాసనాత్మక రిజర్వ్ అంటారు. నేను థియరీ చెప్పేటప్పుడు చెప్పినాను కదా, అది ప్రాసెస్. వాడు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నేను థియరీలో చెప్పినాను, వచ్చినటువంటి లాభంలో ఎంతైనా రాని 25% స్టాట్యూటరీ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చెయ్యాలి. చెప్పినానా లేదా థియరీలో? నువ్వు వచ్చింటివి ఆ రోజు? అదే నీకు అర్థం కాదు. ఓకే, ఇది 25% నేను థియరీలో చెప్పినాను, ఇది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాలా. అందుకనే ఇప్పుడు మనం వచ్చినటువంటి ప్రాఫిట్ని 3,80,100 వచ్చింది, దీన్ని 25% క్యాలిక్యులేట్ చేసి 95,025 అనేది స్టాట్యూటరీ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. బ్యాంక్ వారు ఇప్పుడు మనం ఏ బ్యాంకుకి పోయినా కూడా బ్యాంక్ వాళ్ళు కూడా అంతే, వచ్చినటువంటి ప్రాఫిట్ని ఇది చేస్తారు. తర్వాత మిగిలింది వచ్చిండేదేమి? సర్ప్లస్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. దీన్ని బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం మిగిలిది. తర్వాత ఇది స్టాట్యూటరీ రిజర్వ్. ఓకే, అర్థమైందమ్మా? సర్ప్లస్ అన్న రాని, డెఫిసిట్ అన్న రాని, బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. తరువాత ఈ స్టాట్యూటరీ రిజర్వ్ అనేది క్యాపిటల్ని మించరాదు. మనం బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు క్యాపిటల్ ఉంటుంది కదా, ఆ క్యాపిటల్ని ఇది మించకూడదు అనమాట. ఓకే, అర్థమైందమ్మా? ఇది
అర్థమైందా? హలో, మేడం అర్థమైంది. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి మా. తీసుకున్నారా? తీసుకున్నారమ్మా? మేడం నెక్స్ట్ ఇంకో లెక్క పెడతాను, మీరు వేయగలరు అనుకుంటే వేయండి. సేమ్ ఇవే ఉన్నాయి, వేరే లేవు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వేస్తారా? 4 షెడ్యూల్స్ 13, 14, 15, 16 మాత్రమే. ఈ 4 షెడ్యూల్స్ వేసేసి తర్వాత కంటింజెన్సీ ఏవైనా ఉంటే అది వేస్తాము. తర్వాత ఏ ప్లస్ 13, 14 టోటల్ ఏ, 15, 16 టోటల్ బి. తర్వాత ఆ కంటింజెన్సీస్ ఏమన్నా ఉంటే కూడా అందులో యాడ్ చేసుకుంటాం. ఇన్కంలో నుంచి ఎక్స్పెండిచర్ను తీసేస్తాం, ఏ మైనస్ బి అంటాం. ఏ మైనస్ బి. ఏ టోటల్ ఏ వచ్చేసి ఇన్కమ్ ఎర్న్డ్ అదర్ ఇన్కమ్స్. టోటల్ బి వచ్చేసి ఇంట్రెస్ట్ ఎక్స్పాండెడ్, నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 15, 16 షెడ్యూల్. తర్వాత కంటింజెన్సీస్ ఉంటే కూడా యాడ్ చేసుకుంటాం. కంటింజెన్సీస్ అండ్ రిజర్వ్స్ అంటే రిజర్వ్ ఫర్ బ్యాడ్ డేట్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్, ఇట్లాంటివన్నీ కూడా అవి యాడ్ చేసుకుంటాం. తర్వాత టోటల్ ఏ టోటల్ బి అని పెడతాము. ఏలో నుంచి బి తీసేస్తాం. తీసేసిన తర్వాత ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్, ఈ ఇయర్కి సంబంధించినటువంటి ప్రాఫిట్. ప్రీవియస్కి ఏమన్నా ఉంటే చెప్తాను, లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకుంటాం. లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఉంటే యాడ్ చేసుకుంటామమ్మా. అర్థమైందా? అది ఉంటే వేస్తాం, లేకుంటే లేదు. తర్వాత దానిలో నుంచి స్టాట్యూటరీ రిజర్వ్కి 25% క్యాలిక్యులేట్ చేస్తాము. వేసి అది తీసేసి వచ్చేటటువంటిది సర్ప్లస్ లేదా డెఫిషిట్. సర్ప్లస్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్, ఏదైనా అవ్వచ్చు, ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. ఓకేమ్మా? లెక్క పెడిదినా? వేస్తారా? వేస్తారమ్మా? మేడం ఓకే, వేస్తా, ఉండండి, పెడతాను. చూడండి మా చెప్పి పెట్టినాను, చూడండి లెక్క పెట్టినానా? మేడం ఓకే, దాన్ని ఇప్పుడు చూసుకోండి ఒకసారి, చెప్తాను. లెక్క చెప్తాను.
ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఉంది. ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఎక్కడ వేస్తాము? 13th షెడ్యూల్లో వేస్తాం. ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ వచ్చి 15th షెడ్యూల్. ఫిక్స్డ్ డిపాజిట్ పైన బ్యాంకు వారు ఇచ్చేటటువంటిది కాబట్టి ఇది 15th షెడ్యూల్. తర్వాత రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్, రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ దీన్ని ఏం చేస్తామా? 13th షెడ్యూల్లో మైనస్ చేస్తాం. 13th షెడ్యూల్లో మైనస్ చేస్తాం. తర్వాత కమిషన్ ఎక్కడ వేస్తాము? ఏ షెడ్యూల్లో వేస్తాం? 14th షెడ్యూల్లో వేస్తాం. తర్వాత డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్, డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ 13th షెడ్యూల్. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్ 13th షెడ్యూల్. రెంట్ అండ్ ట్యాక్సెస్ 16th షెడ్యూల్. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్స్ ఎక్కడ ఇస్తామా? నేను చెప్పినాను ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్స్ 13th షెడ్యూల్. తర్వాత డైరెక్టర్స్ ఫీ అలవెన్సెస్ అండ్ ఎక్స్పెన్సెస్ 16th. ఆడిటర్స్ ఫీ 16th. ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్ 15th షెడ్యూల్. సేవింగ్స్ బ్యాంక్ పోస్టేజ్ టెలిగ్రామ్ అండ్ టెలిఫోన్స్ 16th షెడ్యూల్. తర్వాత ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 16. సన్రీ చార్జెస్ 16. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇందులో ఏమైనా డౌట్ ఉందమ్మా? ఇక్కడ ఇచ్చిండే దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఏమ్మా? హలో, లేదు. ఓకే, అడ్జస్ట్మెంట్లోకి వస్తే ప్రొవైడ్ ఫర్ కంటింజెన్సీస్ 2 lakhs ఉంది. ఇక్కడ మనమ్మా ఇక్కడ వాడు ఈడ 2 lakhs ఇచ్చినాడు, ఇక్కడ జీరోస్ ఇచ్చాడు. మీరు దీన్ని అట్లే ఎట్లుండేది అట్లా వేసుకున్నప్పుడు ఈ కంటింజెన్సీస్కి వచ్చి 3 zeros తీసేస్తే సరిపోతుంది. ఎట్లన్నా వేసుకోవచ్చు. అర్థమవుతుందా? కంటింజెన్సీస్ ఇప్పుడు అడ్జస్ట్మెంట్లు 3 zeros యాడ్ చేశాడు కదమ్మా, 3 zeros యాడ్ చేసినాడు. కాకపోతే లెక్కలో 3 zeros లేవు, పైన ఇచ్చాడు కదా. మీరు అందులో 3 zeros అన్నా పెట్టుకోవచ్చు, లేదు అడ్జస్ట్మెంట్లో 3 zeros అన్నా తీసేయచ్చు. ఓకే, అర్థమైందా? తర్వాత ప్రొవైడ్ ఫర్ కంటింజెన్సీస్ వచ్చి ఏ షెడ్యూల్ కాదు, మామూలుగా అది ఒక్కటే సింగల్గా వేస్తాం. తర్వాత ట్రాన్స్ఫర్ 15,57,000 టు రిజర్వ్ అన్నాడు. రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. ఎంత? 15,57,000 రిజర్వ్స్ అండ్ ట్రాన్స్ఫర్ 2 lakhs టు సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్కు 2 lakhs. ఇది మనం ఎక్కడ తీసుకోము, ఇదేం అవసరం లేదు. అర్థమైందమ్మా? మనం బ్యాలెన్స్ షీట్ వేయడంలే, వేస్తున్నామా? బ్యాలెన్స్ షీట్ వేస్తున్నామా? ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటే కదా, కాబట్టి మనకు అది తీసుకునే పని లేదుమా. సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ తీసుకోము. ఓకే, వేస్తారా? ఇదంతా వేసేసిన తర్వాత ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్ వస్తుంది. తర్వాత 25% స్టాట్యూటరీ రిజర్వ్ క్యాలిక్యులేట్ చేసి మైనస్ చేసేస్తే వచ్చేటటువంటిది సర్ప్లస్. అర్థమైందా? వేస్తే వేయండి, వస్తే, లేకపోతే పోనీ. ఓకేమ్మా? ఓకే మేడం. ఓకే, మీ వల్ల అయితే వేయండి, లేకుంటే రేపు నేను చెప్తాను. ఎగ్జిట్ అవ్వండి.